మీకు నేను చూపించబోయేది హోటల్ రూమ్ అండి. సో ఇలా ఉండింది అరణ్య రిసార్ట్స్‌లో. సో నేను ఇంతకు ముందే పార్ట్ 1 అనేది చేశాను. ఎవరైనా చూడకపోతే పార్ట్ 1 చూడండి. దెన్ యూ కెన్ ఈజిలీ కనెక్ట్ టు దిస్ వీడియో యాజ్ వెల్. సో ఇది అరణ్య రిసార్ట్స్‌లో హోటల్ రూమ్ ఎలా ఉందో నేను మీకు మంచిగా చూపిస్తున్నాననమాట. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా బ్యూటిఫుల్‌గా కాటేజెస్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్ ఈస్ అడ్జసెంట్ టు డియర్ పార్క్. సో మనకి డియర్స్ అన్ని కనిపిస్తుంటుంది పొద్దున్నే. చాలా చాలా బాగుంటుంది. సో డే 2 ఎలా జరిగిందో చూసేద్దాం. హాయ్ గైస్, సో మీ అందరికీ తెలుసు దిస్ ఇస్ డే 2 ఆఫ్ అరణ్య రిసార్ట్. అయితే బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్. సో స్విమ్మింగ్ పూల్లో వెళ్ళిపోవాలని ఎక్సైటెడ్గా ఉన్నాము. సో స్టే ట్యూన్డ్. I'm also going. ఐ ఎక్సైటెడ్ అన్నమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో పైన కూడా ఒక కాటేజ్ లాగా ఇచ్చారనమాట. సో అండ్ ఇక్కడ యూ హ్యావ్ చేంజింగ్ రూమ్స్ అండ్ ఆల్. అసలే కోవిడ్ సీజన్ కాబట్టి అసలు స్విమ్మింగ్ పూల్లో వెళ్ళాలా వద్దా అని చాలా చాలా ఆలోచించాము. బట్ చూస్తున్నారు కదా, అక్కడ మా బాబు చాలా చాలా హైపర్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. అండ్ వన్ థింగ్ ఏంటంటే అక్కడ ఎవరు లేరు అండ్ కొంచెం సేఫ్ అనిపించింది. అండ్ వాటర్ కూడా చాలా ప్యూర్గా న్యాచురల్గా మంచిగా అనిపించింది అనమాట. అండ్ హీ రియలీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో మీరు కూడా ఇన్ కేస్ వెళ్ళాలనుకుంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, లైక్ లొకేషన్ ఎవ్రీథింగ్ ఐల్ షేర్. ఇట్ వాజ్ రియలీ ఫన్ గైజ్. ఎందుకంటే అసలే ఈ పాండమిక్ టైంలో ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది కాబట్టి దిస్ లొకేషన్ ఇట్స్ ఆల్ ఆసమ్. సో ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో చూడండి ఇంకా ఫ్యూచర్ నెక్స్ట్ మేము ఏమేం చేసేసాము అండ్ డియర్స్ కనిపించాయా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ಅಪ್ಪಯ್ಯನ ವಿಯರ್ಡ್ ಫೇಸಸ್ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಸರಿ ಮತ್ತೆ మట్టిగా లెగ్ వాడుకొని నీళ్ళగా వస్తాను. స్విమ్మింగ్ పూల్లో వాటర్ చాలా చాలా కోల్డ్ ఉండింది. అందుకే కొంచెం నేనే ఎంజాయ్ చేశాను అనమాట. తర్వాత రేవంత్కి కొంచెం కోల్డ్ ఎక్కువైపోతుంటే మళ్ళీ కష్టం కదా అని చెప్పేసి సరిగ్గా విడెంట్ అలవ్ హిమ్ టు వాటర్లో వెళ్ళడానికి అలవ్ చేయలేదు. ఇంకా అదనమాట. సో ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ నేను అది కూడా వీడియో చేశాను. సో నేను అది కూడా ఆ క్లిప్ కూడా ఈ వీడియోలో యాడ్ చేయబోతున్నాను. అది చూడండి. ద ఫుడ్ కూడా అమేజింగ్గా ఉంటుంది. సో మేము రెస్టారెంట్కి వెళ్తున్నాము. అది కూడా పార్ట్ ఆఫ్ ద రిసార్టే ఆబ్వియస్లీ. సో 2 ఉన్నాయన్నమాట డిఫరెంట్వి. అండ్ ఇక్కడ డియర్ పార్క్తో పాటు ఇలాంటి బ్యూటిఫుల్ ఏమంటారు వీటిని డక్స్ కూడా ఉన్నాయి. సో పిల్లలు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ స్ట్రెస్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఇంట్లో ఉండి మనం కూడా
పిల్లల్లాగా అయిపోతాం అనమాట ఆ animals ని చూసి. చాలా చాలా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది. నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను ఏంటంటే మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో నేను సెల్ఫీ స్టిక్ లో కెమెరా ఆన్ చేశానని తెలిసిందనమాట. అందుకే మా ఆయన అసలు ఇవ్వట్లేదు, ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు. రేవంత్ ఏమేమో యాక్షన్స్ చేస్తున్నాడు. సో ఇదనమాట రెస్టారెంట్. ఒకవైపు మనకి ఫారెస్ట్ కనిపిస్తుంటుంది, ఒకవైపు ఏమో ఇలా ఏంటంటే ఒక సినిక్ బ్యూటీ లాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను, యాజ్ ఐ జస్ట్ ప్రామిస్డ్, ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఆల్ ద ఫుడ్ విచ్ ఇస్ దేర్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. అండ్ చాలా చాలా సూపర్ గా ఉంటుంది, చూసేద్దాం. సో ఇలా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్ ఇలా ఉంటుంది. యాజ్ ఐ జస్ట్ సెడ్, కొంచెం మనకి న్యాచురల్ సినిక్ బ్యూటీ కూడా ఉంటుంది. బయట ఎలా ఉంటుందో మీకు చూపించాలని చెప్పేసి ఇవి కూడా నేను షూట్ చేశాను. కొంతమందికి బయట తినాలి అనిపించిన వాళ్ళు కొంతమంది బయట కూర్చున్నారు, కానీ కొన్ని దోమలు అలాంటివి ఉంటాయి కదా, పిల్లలతో అంత సినిమా లేదని చెప్పేసి మేము లోపలే కూర్చున్నాము. సో ఇలా బయట డక్స్ ఉన్నాయి అండ్ కొన్ని బ్యూటిఫుల్ డియర్స్ ఉన్నాయి, అది కూడా చూపించబోతున్నాను మీకు. స్టే ట్యూన్డ్. సో ఇప్పుడు టైం ఈవినింగ్ 5:30 అవుతుందన్నమాట. 5:30 కాదు, 4:30 అనుకుంటున్నాను. సో ఇక్కడ మా రూమ్ అన్నమాట. రూమ్ కి ఎండింగ్ కి బాల్కనీ ఉంటుంది. సో బాల్కనీ లోపల నుంచే మనకి అడ్జసెంట్ గా డియర్ పార్క్ కనిపిస్తుంది. సో ఇక్కడ సైడ్ కి మీరు చూస్తున్నట్లయితే చిన్న చిన్న కాటేజెస్ ఇచ్చారనమాట. ఇలా మీకు కనిపిస్తుంది కదా, లైన్ గా కాటేజెస్ ఉంటాయి. సో ఆ కాటేజెస్ వెనకాల నుంచి మనకి డియర్స్ కనిపిస్తాయి. సో ఒక డియర్ మాత్రం చాలా దగ్గర నుంచి కనిపించింది. వి వర్ సూపర్ ఎక్సైటెడ్. మీకు కూడా చూపించేస్తాను, చూసేద్దాం. నేను వీడియో తీస్తున్నాను, కానీ ఎంత భయం వేస్తుందంటే, ఎందుకంటే రేవంత్ దానికి చాలా దగ్గరికి వెళ్ళాడు. మనకు తెలియదు కదా దట్ అవి వైల్డ్ గా బిహేవ్ చేస్తాయా లేకపోతే ఫ్రెండ్లీగా ఉంటాయో మనకు తెలియదు, కాబట్టి నాకు చాలా భయం వేసింది. కానీ దట్ వన్ జింక చాలా దగ్గరకు వచ్చింది. యాక్చువల్లీ మా దగ్గర కొన్ని చపాతీస్ ఉన్నాయన్నమాట. నేను మంచిగా ఘీలో చేసిన చపాతీస్. సో అవి వేస్తే తినింది అనమాట. ఇంకా వీ హ్యాడ్ సమ్ ఆరెంజెస్, అట్లా ఫ్రూట్స్ కూడా వేస్తే తినింది. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే ఇట్లా డియర్ పార్క్ వచ్చి రూమ్ కి దగ్గరలోనే ఉండడం, ఈ సినిక్ బ్యూటీ ఇదే కాదు, యాక్చువల్లీ చిన్న చిన్న వాటి పిల్లలు కూడా వచ్చాయి, కానీ అవన్నీ షూట్ చేయలేకపోయాం ఫ్రెండ్స్. అండ్ ఇట్ వాస్ వెరీ ఆసమ్ అండ్ బ్యూటిఫుల్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. టాటా బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.